స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ షిఫ్ట్ అయిన అందాల నటి అనసూయ భరద్వాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాజకీయాల్లోకి రానంటూ స్టేట్మెంట్ ఇచ్చిన ఈ జబర్దస్త్ లేడీ ఇప్పుడు మాత్రం ఎన్నికల్లో ప్రచారం చేయడానికి రెడీ అంటోంది. ఏపీ అభివృద్ధి లక్ష్యం, భవిష్యత్ తరాలకు మంచి జరగాలి అనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున రంగమ్మత్త ఎన్నికల ప్రచారం చేయాలని ఎదురు చూస్తోందట. పవర్ స్టార్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు క్యాంపెయిన్ చేయాలనే కుతూహలంగా ఉందట అనసూయ. మెగా బ్రదర్ నాగబాబు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం ద్వారా మెగా ఫ్యామిలీకి దగ్గరైన అనసూయ అదే అవకాశంతో రంగస్థలంలో మెగా పవర్ స్టార్ తో నటించింది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టెప్స్ కి తాను సాయం చేయాలని డిసైడ్ అయిందని తెలుస్తోంది. తనకు రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేదని చెప్పిన అనసూయ తనకు పార్టీలు ముఖ్యం కాదని నాయకులు ముఖ్యమని చెప్పుకొచ్చింది. నాయకుల అజెండాలు నచ్చితే ఖచ్చితంగా మద్దతిస్తానని ప్రచారం చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తన మాట వినే వాళ్ళు కొందరు ఉండడం తన అదృష్టమని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిస్తే ఖచ్చితంగా ప్రచారానికి వెళతానని, తాను అందుకు సిద్ధంగా ఉన్నానని, ఆయన పిలుపు కోసమే ఎదురు చూస్తున్నట్లుగా కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది అనసూయ. అయితే అనసూయ జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడానికి రెడీ అని సిగ్నల్ ఇవ్వడంతో జన సైనికులు, మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు మాత్రం ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ పిలిస్తే ప్రచారం చేస్తానంది అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఆ పార్టీలకు చెందిన నాయకులు పిలిస్తే తప్పనిసరిగా ప్రచారం చేస్తానని చెప్పకనే చెప్పింది అనసూయ. మరి స్టేట్మెంట్ పై వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. జబర్దస్త్ షోకి దూరం కావడంపై కూడా అనసూయ స్పందించింది. డేట్స్ కుదరకపోవడం వల్లే తాను ఈ కార్యక్రమాన్ని మానేశానని చెప్పింది. తనకు టైం ఉన్నప్పుడల్లా సెట్స్ కు వెళుతుంటానంతే. గతంలో తనపై కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన కొంచెం పాతకాలం నాటి మనిషి కాబట్టి తన డ్రెస్సింగ్ స్టైల్ నచ్చలేదని చెప్పారు. తనపై ఆయనకు చాలా చనువు ఉందని, అందుకే తాను పొట్టి డ్రెస్సులు వేసుకోవడం నచ్చలేదని ఆయన అన్నారని, ఆ ఇష్యూని అడ్డుపెట్టుకొని కూడా ట్రోల్స్ చేశారని చెప్పుకొచ్చింది అనసూయ.